చేసి ఈ ప్రాంతానికి సాగునీటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది. కొమరవెల్లి అంటే శివారు ప్రాంతం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఏ మడికి నీరు రావాలన్నా అందరూ కూడా గట్టులు కడితేనే ఇక్కడ కొమరవెల్లి వస్తుంది తప్ప ఎక్కడ గట్టు తీసినా సరే మనకి నీరు సరిగ్గా రాదు. అందుకని ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టాం. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తుపోతల పథకం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని చాలా వేగంగా కార్యక్రమాలు చేసి దానికి నిధులు సమకూర్చి ఈ రోజు చేశాం. అయితే దీనితో పాటు ఎన్నో కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చాయి. ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చెప్పారు సూపర్ 6 పథకం. ఆ రోజు ఎన్నికల్లో కూడా మీ అందరూ ఒక కొత్త ఉత్సాహం నింపింది సూపర్ 6 తాలూకా కార్యక్రమాలు. ఆ సూపర్ 6 కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా అమలు చేయాలని ఆయన వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దాని మీద దృష్టి పెట్టుకొని ముందుకు నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతిరోజు మన కోసం ఆలోచించే మనిషి, మన గురించి నిత్యం పనిచేసే మనిషి. ఆయన ఏ ఆలోచన అయినా పేదవాడి తాలూకా జీవితం ఎలా బాగు చేయాలని అహర్నిశలు కూడా ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారనంటే అది మన చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నారు. అందుకని ఆయన వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీ ప్రకారం 3000 పెన్షన్ ని 4000 రూపాయలు చేశారు. అది కూడా హామీ ఎలా ఇచ్చాం? ఏప్రిల్ నెల నుంచే బకాయిలతో సహా ఇస్తామనంటే జూలైలో తలుపు తట్టి 3 నెలలు బకాయిలు కలిపి 7000తో మొదలు పెట్టాం. అలాగే వికలాంగుల తాలూకా పెన్షన్లు పెంచాం. సిలిండర్లు ఉచితంగా ఇస్తామని 3 సిలిండర్లు ఇచ్చాం. తల్లికి వందన పథకం కింద గత ప్రభుత్వం లాగా మోసం కాదు. వాళ్ళు ఏం చేశారు? ఆ రోజు అందరికీ ఇస్తామని ఓట్లు వేయించుకున్నారు. తీరా పథకం ఇచ్చేసరికి ఒక్కరికే ఇస్తామని చెప్పి ప్లేట్ ఫిరాయించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు మనం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేర్చాలని ఎంత మంది పిల్లలుంటే అందరికీ 15,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. 2వ విడత కూడా తల్లులందరికీ కూడా కార్యక్రమం అందింది. అలాగే ఉచిత బస్సు పథకం చేశాం. రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు అందరికీ కూడా అందే విధంగా చర్యలు తీసుకున్నాం. మత్స్యకార సేవలు అని చెప్పి వాళ్ళకు కూడా 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఆటో డ్రైవర్ సేవలు అని చెప్పి వాళ్ళకు కూడా నిధులు ఇస్తున్నాం. ఇలా అందరికీ కూడా నిధులు ఇవ్వాలని, అందరికీ కూడా డబ్బులు పంచాలని చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా సరే రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది. అంచెలంచెలుగా ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కేవలం సంక్షేమం అనే కాదు, సంపద కూడా సృష్టించాలి. మీరందరూ కూడా ఇంటికి వచ్చే డబ్బులు మాత్రమే చూడటం కాదు, ఇంటి దగ్గర ఎదిగినటువంటి పిల్లల గురించి కూడా ఆలోచించండి. మీరందరూ కూడా వాళ్ళని చక్కగా చదివించారు. తీరా ఉద్యోగాలు వచ్చే సమయానికి వాళ్ళు బయోడేటాలు తీసుకొని వచ్చి ఎమ్మెల్యేగా, ఎంపీలుగా మా దగ్గర పెడుతున్నారు. మేము కూడా ఉద్యోగాలు ఇవ్వాలంటే ఒక కంపెనీ ఇక్కడ ఉండాలి, ఒక వ్యవస్థ ఇక్కడ ఉండాలి, ఒక ఇండస్ట్రీ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండాలి, ఒక పోర్ట్ ఉండాలి, ఎయిర్పోర్ట్ ఉండాలి. ఏమీ లేకుండా ఉద్యోగాలు ఇస్తామనంటే మనకు కూడా ఎలా సాధ్యం అనేది మీరు అందరూ ఆలోచించాలి. అందుకని ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కింద మన యువ నాయకుడు లోకేష్ అన్న గారు ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకొని సుమారు 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొని వచ్చి లక్షల మందికి ఉపాధి కల్పించే బాధ్యత లోకేష్ అన్న గారు ఈ రోజు తీసుకుంటున్నారు. అందులోనే భాగంగా నాకు కూడా ఈ రోజు కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే, ఈ విమానయాన శాఖకు మంత్రిగా వస్తే భోగాపురం మనకున్నటువంటి బ్రహ్మాండమైన అవకాశం. చంద్రబాబు నాయుడు గారితో మొట్టమొదటి నెల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, కేంద్ర మంత్రి అయ్యాను. ఆయన భోగాపురం రమ్మంటే అందరం కలిసి వెళ్ళాం. భోగాపురం ఎప్పటికి పూర్తి అవుతుందనంటే డిసెంబర్ 26 కంటే 2.5 సంవత్సరాలు అప్పటికి పూర్తి చేస్తామనంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే మాట్లాడారు, 2.5 సంవత్సరాలు కాదు, ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలనంటే ఈ భోగాపురం నుంచే మొదలవ్వాలి. 6 నెలల ముందు 2 సంవత్సరాల్లోనే ఖర్చు చేయించాలని చెప్తే ఛాలెంజ్ గా తీసుకొని మొన్ననే మీరు చూశారు 2 సంవత్సరాలు అది పూర్తి చేసి స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అది చేశాం. ఎయిర్పోర్ట్ అంటే అందరూ కూడా ఏమనుకున్నారు? ఎయిర్పోర్ట్ అంటే ఒక బిల్డింగ్ కడితే ఏమనుకున్నారు? ఎయిర్పోర్ట్ అంటే బిల్డింగ్ కాదు, ఎయిర్పోర్ట్ అంటే ఒక భరోసా, ఎయిర్పోర్ట్ అంటే ఒక భవిష్యత్తు, ఎయిర్పోర్ట్ అంటే కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించేటటువంటి ఒక ఆయుధం. ఎయిర్పోర్ట్ అంటే ప్రతి ఒక్కరికి కూడా గర్వించదగ్గ స్థాయిలో ఉన్నటువంటి ఒక యంత్రం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కేవలం భోగాపురం వల్లే అందరూ కూడా పండగలాగా చేసుకోలేదు. యావత్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇంటింటి నుంచి కూడా స్వయంగా అందరూ కూడా విచ్చేసి ఆనందంగా ప్రారంభోత్సవ కార్యక్రమం
చేశాం. అది ఒక ఎయిర్పోర్ట్ ఉండేటటువంటి శక్తి. అయితే కేవలం భోగాపురం అనే కాదు, మనకి కావాల్సింది శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలి. మన యువకులకి ఇక్కడ ఉద్యోగాలు రావాలి. పౌరుషం మాకు ఉంది. ఇంత చక్కనైనటువంటి అవకాశం ఎప్పుడు జిల్లాకి రాదు. కేంద్ర మంత్రిగా నేనున్నాను, రాష్ట్ర మంత్రిగా అనుభవంతుడు, నిరంతరం జిల్లా కోసం కృషి చేసే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఒక మంచి టీమ్ గా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మంచి అధికారులు కూడా మన జిల్లాలో ఉన్నారు. ఇంత చక్కగా పనిచేసి ఆలోచించేటటువంటి వ్యక్తులుగా మేము ఉంటే జిల్లాకి స్వర్ణ యుగం తీసుకొని రావాలని మేము కూడా కృషి చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే అచ్చెన్నాయుడు గారికి రోజు ఒకటే పని, ఎవరికి కలిసినా సరే రండి మన శ్రీకాకుళం జిల్లా, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలు పెట్టండి, మీకు ఏ సహకారం కావాలన్నా మేము ఇస్తామని ఆయన చెప్తున్నారు. నేను కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, రాష్ట్రానికి వెళ్ళినా మా ప్రాంతం కూడా రండి, అక్కడ పెట్టండి కంపెనీలు. లేకపోతే మా జిల్లా వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలని మేమందరం కూడా కృషి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి సహకారం ఉంది, మోదీ గారి ఆశీస్సులు ఉన్నాయి, పవన్ అన్న తాలూకా పవర్ మనతో ఉంది. వీటన్నిటి కూడా కలుపుకొని మన జిల్లాలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడే వచ్చే విధంగా మేము చేస్తాం. అది మా హామీ మీ అందరికీ అనేది ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాంటి పెద్ద కంపెనీలు మన గారులో కూడా చూసుకుంటే టైటేనియం తయారు చేసేటటువంటి కంపెనీలు ఇక్కడ పెట్టబోతున్నాం. టైటేనియం అంటే ఏరోప్లేన్ లో వాడతారు, పెయింట్ కంపెనీలో, పెద్ద పెద్ద కంపెనీలో, మెడికల్ కంపెనీలో వాడతారు. అలాంటి సంస్థ కూడా ఇక్కడికి తేవాలని, అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా పట్టుబట్టి ఆయన తాలూకా ప్రాంతంలో టెక్కలి నియోజకవర్గంలో మూలపేట పోర్టు కూడా కట్టడానికి ఆయన అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. అతి త్వరలోనే పోర్టు కూడా పూర్తయితే మన మత్స్యకారులకి చెన్నై వెళ్ళక్కర్లేదు, అక్కడ గుజరాత్ ఎక్కర్లేదు, వెస్ట్ బెంగాల్ వెళ్ళక్కర్లేదు. పోర్టుల చుట్టూ తిరిగి ఆ రోజు పూటకు బొమ్మ దొరుకుతుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి కడుపు నింపాలని చెప్పి ఎక్కడెక్కడో వెళ్ళి పనిచేస్తున్నారు, ఇతర దేశాల్లో కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన మూలపేటలో పోర్టు పూర్తయితే ఇక్కడే స్వయంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. అది కూటమి ప్రభుత్వమే పూర్తి చేయబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.